నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి ఘనంగా జన్మదిన వేడుకలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి సరస్వతీదేవి పూజలు ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు నాగరాజు. చాకలమరి మండలంలో అసంపూర్తిగా భవన నిర్మాణం పట్టించుకుని అధికారులు. బాలానగర్ జోన్ డీసీపీ విలేకరుల సమావేశం. బాచుపల్లి పిఎస్ పరిధిలో 2 బైక్ దొంగలు అరెస్ట్, ఒకరు పరారీ. వారి వద్ద నుండి 4.4 లక్షల రూపాయల విలువ చేసే 6 బైకులు స్వాధీనం. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన బాచుపల్లి పోలీసులు సులువుగా డబ్బులు సంపాదించి వారికి ఉన్న అప్పులు తీర్చుకునేందుకు ఏదైనా దొంగతనం చేయాలని పథకం ప్రకారం సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు విక్రయించి OLX యాప్ను ఆసరాగా చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తామని నమ్మించి బైక్లను దొంగిలించే 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు నిందితులైన 3 ఒంగోలు రమేష్ బాబు, చంద్రమోలు, గుండపల్ను అరెస్ట్ చేశారు. మరియు మరో నిందితుడు పి నరసింహ పరారీలో ఉన్నాడు. అందులో 6 బైకులు బాచుపల్లి పిఎస్ పరిధిలో, మియాపూర్ పిఎస్ పరిధిలో 1, అలాగే జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో 1, కేపీహెచ్పి పిఎస్ పరిధిలో 1 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంటూ నిందితులను రిమాండ్కు తరలించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. జనవరి 23వ తారీఖున మా బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇతను కౌసల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి లిమిట్స్లో. అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను OLXలో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2 వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్, ఆ 2 వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను వచ్చి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు, ఒక అతని పేరు రమేష్ బాబు, ఇతను ఏపీలో పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు. తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొకతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు. ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. వీళ్ళ అసిస్టెంట్ ఇంకొకతను ఉన్నాడు. అతనికి ఇంకా అతని వివరాలు తెలియదు, అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో వీళ్ళు 3 కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని 2 వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ 2 వీలరు అదే సమయంలో ఆ 2 వీలర్కి సంబంధించి మనం రికవరీ చేసుకునే సందర్భంలో ఇంకొక 5 2 వీలర్స్ కూడా వీళ్ళు ఇలాగే వాళ్ళని మోసం చేసి వాళ్ళని దృష్టి మరల్చి తీసుకుపోయినట్టుగా తెలిసింది. దాంట్లో 3 బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, 1 KPHB పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇంకొకటి జగద్గిరిగుట్ట లిమిట్స్లో, ఇంకొకటి మియాపూర్ లిమిట్స్లో. మొత్తం 6 బైకుల్ని మా బాచుపల్లి పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వసంత పంచమి సందర్భంగా అంబిటస్ పాఠశాల ఆధ్వర్యంలో సరస్వతి హోమం పూజలు నిర్వహించి యూకేజీ నర్సరీ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు, చైర్మన్ జైపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం స్కూల్ చైర్మన్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, వసంత పంచమి సందర్భంగా ఇటువంటి పూజలు కేవలం దేవాలయాల్లో చేస్తారు. మేము మా పాఠశాలలో సరస్వతి హోమం పూజలు నిర్వహించి యూకేజీ నర్సరీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులచే అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు
ఇబ్బంది పెట్టకండి, ఒక పాపని ఇబ్బంది పెట్టకండి. సిద్ధం నమః, సిద్ధం నమః. ఫోటో కొట్టాలి. బొట్ట వస్తుంది, లైన్ వస్తుంది బొట్టు. అందరూ కూడా చక్కగా ఈరోజు చౌటుప్పల్ మండల పరిధిలో అంబిడ్డాస్ ది స్కూల్లో అమ్మవారి వసంత పంచమి సందర్భంగా అమ్మవారి హోమం జరిపించడం జరిగింది. అమ్మవారి హోమం తర్వాత చాలామంది పిల్లలకి దాదాపుగా ఒక 50 మంది పిల్లల వరకు అక్షరాభ్యాసం చేయడం కూడా జరిగింది. ఎక్కడ లేని విధంగా చాలా వరకు మీరు చూస్తూనే ఉంటారు, గుళ్ళల్లోనే అమ్మవారి హోమం చేయడం జరుగుతుంది, సరస్వతీదేవి హోమం చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం స్కూల్లో అమ్మవారి సరస్వతి హోమం నిర్వహించి అనంతరం అమ్మవారి సన్నిధి ఎదుటలో పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకి చాలా మంది పేరెంట్స్ కానీ ఇక్కడ చౌటుప్పల్ వాసులు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మీ యొక్క ఆశీర్వచనం మాకు ప్రతి పేరెంట్ ఇది మాకు సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన గారి లక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అభివృద్ధి నిధులు తెస్తూ ఉంటే ఆయనను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అవమానపరిచే విధంగా మాట్లాడడం తగదని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి, గట్టియానారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ మోయపల్లి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బడంగపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డికి ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి లేదని అన్నారు. గతంలో గ్రీన్ జోన్ సమస్య పరిష్కారం చేశామని దొంగ జీవో తెచ్చి బీఆర్ఎస్ నేతలతో సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం చేయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఇన్ఛార్జి కేఎల్ఆర్ కు ప్రజల నుండి వస్తున్న ఆదరణను సబితా ఇంద్రారెడ్డి ఓర్వలేకపోతున్నారని అన్నారు. పారిజాత నరసింహారెడ్డి మేయర్ హోదాలో శ్రీశ్రీ హోమ్స్ లో ప్రారంభించిన జిమ్ ను మళ్లీ సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించడం శోచనీయమన్నారు. మరోసారి కేఎల్ఆర్ పై సబితా ఇంద్రారెడ్డి అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ నవార్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా కార్పొరేషన్ కోఆర్డినేటర్ బోయపల్లి గవర్నమెంట్ గారు మరియు గడ్డనారం డైరెక్టర్ గారు, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్గారు సీతారెడ్డి గారు, వేణుగోపాల్ గారు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అల్మాసుర గ్రామ పరిధిలోని 26వ డివిజన్ శ్రీశ్రీరోమ్స్ కాలనీకి వచ్చి సీసీ కెమెరాల ఓపెనింగ్ పేరుతో వచ్చి ముఖ్యంగా ఇంకోటి ఓపెన్ జిమ్ను మరోసారి ఓపెన్ చేయడం అది శోచనీయం. అయితే సీసీ కెమెరాల ఫండ్ ఎవరిది? కాలనీ వాసులది. అది మళ్ళీ ఓపెన్ చేయడమే అసలు హాస్యాస్పదంగా ఉంది. ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేయడము, ఓపెన్ జిమ్ ఓపెన్ చేసి అనవసరమైన రాజకీయాలు మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. గత 10 ఏళ్లుగా అక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్ రామిరెడ్డి ఉన్నాడు. ఆ శ్రీశ్రీహోమ్స్ కానీ ఇతర కాలనీలు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. పైగా ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పడం సిగ్గుచేటు. అయితే గత 10 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. గత 5 ఏళ్ళు మేడం గారు మంత్రిగా ఉన్నారు, కొనసాగి శ్రీశ్రీహోమ్స్కి మాత్రం ₹1 కేటాయించలేదని చెప్పి అక్కడ వాసులే వాపోతున్నారు. ఇప్పుడు వచ్చి ఒక పనికిమాలిన ప్రోగ్రాం పెట్టుకొని ఆ కాలనీ వాసులు ఇతర కాలనీ అందరూ పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అయితే ఓపెన్ జిమ్ కానీ ఫండ్స్ అసలు నిజంగా చెప్పాలంటే 26వ డివిజన్ గత 10 ఏళ్లలో రామిరెడ్డి ఉన్నాడు. ఆ 26వ డివిజన్ అభివృద్ధి చేసింది ఏం లేదు. గత సంవత్సర కాలంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఈ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లు అభివృద్ధి చెందున్నాయి.
గత సంవత్సరం నుంచి అభివృద్ధి చెందిన చూసి ఓడలేకనే సంయుక్త మేడం గారు తట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా మా నాయకుడు కిచ్చనగర్ లక్ష్మారెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పెరగడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ బోయపల్లి గోవర్ధన్ రెడ్డిని, గడ్డెనవర్ మార్కెట్ డైరెక్టర్ను, అదేవిధంగా బడింగ్పేట్ కార్పొరేషన్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము, నిన్న ఇనాగ్రేషన్ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు మన బడింగ్పేట్ కార్పొరేషన్లో 26వ వార్డుల శ్రీశ్రీ హోమ్స్లో ఇనాగ్రేషన్ కానీ సీసీ కెమెరాలకు వచ్చింది. రావడంలో మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఎందుకంటే నిన్న ఒకటి ఓపెన్ చేసిన జిమ్ము గతంలో మన మేయర్ గారు చిగ్రింత పారిజాత నరసింహారెడ్డి గారు ఓపెన్ చేసిన జిమ్ను మళ్ళీ నిన్న వచ్చి ఇనాగ్రేషన్ చేయడం అది చాలా విడ్డూరంగా ఉంది. అదే ఎందుకంటే బడింపేట్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ 24వ డివిజన్లో వైఎస్ఆర్ పార్కులో జిమ్ ఓపెన్ చేసిరు. దాని పరిస్థితులు ఇప్పుడు లైవ్ పోదాము. మీరు చేసింది ఎట్లుందో మెయింటెనెన్స్, మీరు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కళ్ళారా కనిపిస్తుంది అక్కడ. అదే కాకుండా ఇప్పుడు మీరు 26వ వార్డుకు వచ్చారు, ఇక్కడ గ్రీన్ బెల్ట్ ఎత్తేనే ఎత్తేలేదు. మళ్ళీ గ్రీన్ బెల్ట్ మీద మీరు ఏ స్టాండ్ చెప్తారు? ఇక్కడ గతంలో మీరు ప్రచారం చేసినప్పుడు కాలనీ వాసులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు మీకు వ్యతిరేకంగా. ఆ ఫ్లెక్సీలను తీపిచ్చింది నిజం కాదా? మీ లీడర్లు కాదా? ఇవాళ వచ్చేసి మా ఇన్ఛార్జ్ కిచ్చనగర్ లక్ష్మారెడ్డి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఫండ్ మీద నిధులు వస్తలేవని చెప్తున్నారు. నిధులు ఎందుకు వస్తలే? మీరు వచ్చి ఇనాగ్రేషన్కి వస్తే నిధులు వచ్చినాయా రాలేవా తెలుస్తుంది. ఒకసారి శిలాపలకం మీద వేస్తే తెలుస్తుంది. ఎందుకంటే మీ కార్పొరేటర్లు ఇల్లీగల్ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తారు, కానీ ప్రజలకు ఇబ్బంది ఉన్న దగ్గర ఎక్కడ కూడా మీరు డెవలప్మెంట్ చేయలేదు. గతంలో మేము కోమిటికుంట మీద, పోచమ్మకుంట మీద ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, నిరసనలు తెలిపినాం, కానీ ఒకనాడు కూడా పట్టించుకోలేదు. మీ లీడర్ల జోబులు నింపనికే కాంట్రాక్టులు ఇచ్చి చెత్త మట్టి తెచ్చి పోసి కోమిటికుంట నేను ఒక నిదర్శనం. ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేనమ్మా. నిన్న చేసిన దానికి తీరాన్ని ఖండిస్తున్నాం. ఇక మళ్ళా ఇలాంటి మాటలు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కేఎల్ఆర్. మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి వసంత పంచమి వేడుకలు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి చేసిన ప్రత్యేక పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులతో ప్రత్యేకంగా సరస్వతీదేవి ప్రార్థనలను ఆలపించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి ప్రత్యేకతను, విశిష్టతను విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ రోజు చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క విశిష్టమైన రోజు అని, అమ్మవారి కృపా కరుణా కటాక్షం ప్రతి విద్యార్థిపైన ఉండాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో విద్యలో మంచి ప్రతిభను కనబరచాలని చదువుల తల్లి సరస్వతీదేవిని వేడుకోవాలని విద్యార్థులను కోరారు. సరస్వతీదేవి వసంత పంచమి సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు పాయసాన్ని ప్రత్యేకంగా చేయించి ప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హనుమంతరావు, షఫీ, హనుమంతు, డీలర్ గంగిరెడ్డి రామకృష్ణారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ రంగనాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సాదుల శేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. सरस्वती माता की सरस्वती माता की सरस्वती माता की. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భారతదేశానికి చెందిన యువత తమ మేధాశక్తిని దేశ ప్రతిష్టను పెంచడానికి ఉపయోగించాలని రాష్ట్ర
తెలుగుదేశం పార్టీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య అన్నారు. సోమవారం మచిలీపట్నంకు చెందిన లంకిశెట్టి సాయి ఫణి సంతోష్ దక్షిణ భారతదేశం నుండి అమెరికా టెక్సాస్ A&T యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేసుకుని భారతదేశం వచ్చిన సందర్భంగా సోమవారం లంకిశెట్టి కార్యాలయంలో సంతోష్ను కొనకళ్లతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీని, 15వ డివిజన్ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజని సాయి ఫణి సంతోష్ను నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మదిరెడ్డి అంజుబాబు కూడా పాల్గొన్నారు. మరి ప్రముఖ న్యాయవాది మచిలీపట్నంలో లంకిశెట్టి బాలాజీ గారంటే తెలియవారు. వారి భార్య లంకిశెట్టి వనజ గారు మన మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఒక పనిచేశారు. ప్రజాసేవలో మరి వారి వృత్తుల్లో బాలాజీ గారు ఒక శైలి, అలాగే వారి సతీమణి ఒక శైలి, ప్రజలందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తులు. వారికి ఓ ముద్దు బిడ్డ సంతోష్, నాకు కూడా చాలా ఇష్టం సంతోష్ అంటే. మాస్టర్ ఆఫ్ లా అమెరికాలో చదువుకొని డిగ్రీ పుచ్చుకొని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ర్యాంకర్గా మరి విజయం సాధించి అక్కడ అమెరికా యూనివర్సిటీలో కూడా మన్ననలు పొంది ఆ గౌరవం దక్కించుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి తన వృత్తిని మచిలీపట్నంలో ప్రఖ్యాత న్యాయవాది గారు అంటే లంకిశెట్టి బాలాజీ గారి పేరే చెప్తారు. చాలా చోట్ల కూడా పేరు విన్నాను. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంది. దాని ద్వారా కూడా వీళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారండి. నేను ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాను. కానీ సార్తో నాకు పరిచయం తక్కువైనా కానీ ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సార్, చాలా మంచిదండి. ఎందుకంటే తల్లిదండ్రులు చేసి పుణ్యమే పిల్లలకు వస్తుంది అంటారు. ఈరోజు మన సంతోష్ బాబు ఈరోజు ఇంత అత్యంత ఈరోజు మాకు ఎంతో ఆప్తులైన లంకిశెట్టి బాలాజీ గారి కుమారుడు సంతోష్ మరి లా ఆఫ్ ద పట్టా తీసుకుని విదేశాల్లో బాగా చదువుకుని మరి మచిలీపట్నం ఇచ్చేసినందుకు అతను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ పట్టా తీసుకునే కాదు, మండలికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చి ఎంతో గర్వకారణంగా మీ నాన్నగారు మించిన మంచి సేవా కార్యక్రమాలు, అట్లాగే ఎంతోమంది లేని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీంట్లో మీ ఎదుగుదలలో మీ నాన్నగారితో పాటు మీ అమ్మగారు కూడా ఎంతో కృషి ఉంది. ఆవిడకి కూడా మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. మచిలీపట్నం ఒక లాయర్ వృత్తికి వన్నీ తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మచిలీపట్నం లంకిశెట్టి బాలాజీ గారిని గర్వంగా చెబుతారు. మరి ఆయన పుత్రుడు సంతోష్ గారు ఈ రోజున అమెరికాలో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేసుకుని దిగ్విజయంగా మచిలీపట్నం తిరిగి వచ్చి మచిలీపట్నంలో మా నాన్నగారు ఉన్నారు. అతి త్వరలో అమరావతిలో ఒక ఆఫీస్ పెట్టి అక్కడ అందరూ చెదరు ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మచిలీపట్నంలో వాళ్ళ డాడీ సరిపోతారు, కానీ చుట్టుపక్కల అందరికీ తెలియాలంటే అమరావతిలో ఆఫీస్ పెడితే బాగుంటుందని నా ఆలోచన. మరి ఆ నాన్నగారి ఆశీస్సులతో అతి త్వరలో అక్కడ అమరావతిలో స్థాపిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మరి ఆయనకి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వర్ధనపేట పట్టణ కేంద్రంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై పట్టణ అధ్యక్షుడు మైస సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారని, తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. భారీ ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఆదాని అంబానీ రాసించిన స్క్రిప్ట్ ఆర్ఎస్ఎస్ చదవమంటే బడ్జెట్ నిర్మలా సీతారామన్ ఈ రోజు వర్ధనపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎట్టి సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సురేష్ అన్న, నాగరాజన్నకి ఇక్కడ వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజన్న పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిపి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దాంట్లో ఒక్క బడ్జెట్ కూడా ఒక్క రూపాయి 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం గుండుసున్న ఒక్క రూపాయి కూడా విధించకపోవడం దుర్మార్గమైన చర్య. బీజేపీ
బీజేపీలను రేపు గ్రామాలలో స్థానిక ఎలక్షన్లలో బీజేపీ కార్యకర్తలను తిరగనేమో, గ్రామాలలో తిరగనేమో, తక్షణమే బడ్జెట్ కేటాయించే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్టీల్ ఫ్యాక్టరీ లేదు, ఎయిర్పోర్ట్ లేదు, ట్రేడ్ కొత్త మంజూరు లేదు, రిజర్వ్ లేదు, ఆహార భద్రత కార్డులను కూడా తొలి బడ్జెట్ కూడా కేటాయించలేదు. రాష్ట్ర బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న రాష్ట్రం అని చెప్పి ఒక దుర్బుద్ధితోటి బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే బడ్జెట్ కేటాయించడము, బీఆర్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి వాళ్ళ తెలంగాణకు తీవ్ర అన్యాయం అయింది. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, నేను రూలింగ్ ఎలా ప్రశ్నిస్తాను, మీరు కూడా కలిసి వచ్చి కేంద్రంపై ఎందుకు కొట్లాడుతున్నారని కూడా మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాము. తక్షణమే ఈ బడ్జెట్ను మళ్ళీ పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. ఖమ్మం జిల్లా వేంసూరులో 20 ఏళ్లు శాసనసభ్యుడిగా ఉన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సవాల్ విసిరి బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామున అరెస్టు చేయడం కరెక్ట్ కాదన్నారు. తమ వద్ద ఉన్నవన్నీ చెబితే తట్టుకోలేరని అన్నారు. మేము ప్రతిపక్షం తరఫున గొంతు ఎత్తుతామని తెలిపారు. కేబినెట్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు సైతం గతంలో అధికారిక సభలో సత్తుపల్లి కల్చర్ ఇలాంటి కాదని, కోడి పందాలు పెట్టవద్దని హెచ్చరించారని అన్నారు. గంగారంలో కోడి పందాల్లో పట్టుబడ్డవారు, హైదరాబాద్లో గంజాయిలో పట్టుబడ్డవారెవరో అందరికీ తెలుసునని అన్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుతో మిస్ఫైర్ అయిందని గ్రహించిన పోలీసులు డ్రామా ఆడుతూ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారని అన్నారు. తామెప్పుడూ భౌతిక దాడులకు పాల్పడలేదని, ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటాలు, విమర్శలు ఉంటాయని అన్నారు. సవాల్ విసిరి మమ్మల్ని అరెస్టు చేయించడం కరెక్ట్ కాదని, అరెస్టు చేయమన్న నాయకత్వమే పోలీసు వారిని ప్రశ్నించడం ఏంటో పోలీసు వారే అర్థం చేసుకోవాలి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గ్రామ సభలను ప్రజలే అడ్డుకుంటున్నారని, ఫ్లెక్సీల ద్వారా ఎదిగిన నాయకులకు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఈ రాజకీయాలు ఉంటాయి. ఇవి కూడా పరిధిలో మించి ఎవరు కూడా విమర్శ చేయరు. 15 సంవత్సరంలో ఒక శాసనసభ్యుడిగా ఏ రోజు కూడా ఇవి రెచ్చగొట్టే పద్ధతితో, ఒకరి మీద వ్యక్తిగతంగా దూషించే పద్ధతి ఏనాడు కూడా చేయలే, ఇప్పుడు కూడా చేయలే. ప్రతిపక్షం ఇవాళ వాళ్ళే సవాల్ ఇసిరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తెల్లారుజామున 3 గంటలకి ఇండ్ల మీద ఉన్న ముఖాలు కూడా గడుపుకోకుండా, అసలు ఎవరు కూడా ఏం తెలియకుండా, సమయం ఏంటో, సందర్భం ఏంటో, ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. సరే, కాంగ్రెస్ నాయకులు విగ్రహాల దగ్గర సవాల్ ఇచ్చారు. విగ్రహం దగ్గర కాదు, ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఏం జరిగిందో ఇక మా దగ్గర ఉన్నాయని చెప్తే తట్టుకోలేరు. మేము కూడా సంయమనం పాటించినాం. సంవత్సరం పాటు ఈ పరిపాలన చూడాలని, వీళ్ళ యొక్క లోటుపాట్లని మనం ఇప్పుడే విమర్శించొద్దని చెప్పి సంవత్సరం పాటు ఉండి మేము ప్రభుత్వ పరివిధానాన్ని తప్పకుండా ప్రజల తరఫున ప్రతిపక్షంగా మేము గొంతెత్తుతాం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు మా మీద ఏదో ప్రతి విమర్శ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరికీ తెలుసు, సాక్షాత్తు కేబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అధికారిక సభలో సత్తుపల్లి కల్చర్ ఇట్లాంటిది కాదు, మీరు కోడి పందాలు పెట్టొద్దు, ఇది మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి వారే మాట్లాడి ఉన్నతాధికారులకు వారు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇది జగమెరిగిన సత్యం. గంగారంలో కోడి పందాలు నడుస్తుంటే కేసులు పెట్టింది సత్యం. ఆ కేసులు ఉన్న నాయకులు ఎవరు తెలుసు. గంజాయిలో హైదరాబాద్ దొరికిన వ్యక్తులు ఎవరు కొడుకులు అది తెలుసు. ఇవాళ చాలా అంశాల్లో మరి ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మేము ప్రజల తరఫున ప్రతిపక్షంలోని ప్రశ్నిస్తాం. అంత మాత్రాన మీరు మా నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఒక పెద్ద డ్రామా, మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మిస్ఫైర్ అయిందని తెలుసుకొని మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరే స్వచ్ఛందంగా రాండి అని వాళ్ళని పిలిపిస్తే మళ్ళీ ఆ నాయకుడు ప్రశ్నిస్తారు సీఏ గారు నిలబెట్టి, మేము అరెస్ట్ చేయమన్నామా, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని. మళ్ళీ ఎంత డ్రామా అంటే పెద్ద ఇది రక్తి కట్టించే డ్రామాకి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఉదయం నుంచి తెరలేపుతున్నారు. మేము ఎప్పుడు కూడా భౌతిక దాడులకు లేదా ఘర్షణలకు ఈ సత్తుపల్లి నియోజకవర్గం యొక్క చరిత్ర, కల్చర్ అట్లాంటిది ఒప్పుకోదు. ఇది ఒక శాంతియుత రాజకీయాలు నడిపే ప్రాంతం. తప్పనిసరిగా మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే
మా విమర్శలు ఉంటాయి తప్ప మేము ఏం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయం. ప్రజలందరికీ తెలుసు మేము ఏం చెప్తున్నాము, మేము చెప్పేది నిజమైతే నేను నమ్ముతారు, అబద్ధమైతే మమ్మల్ని శిక్షిస్తారు. అంతే తప్ప దీనికి ఏదో మీరు చెప్పి మీరే సవాల్ విసిరి మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేయించి మళ్ళీ మీకు మీరే అరెస్ట్ అయ్యి మళ్ళీ మీరు వాళ్ళు మేము ప్రతిపక్షం వల్ల అరెస్ట్ చేయమన్నామా? ఇదేమన్నా ఫ్రాక్షన్ రాజకీయమా, ప్రాంతమా? మీరు ఎందుకు చేసిరని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేయమన్న నాయకత్వం మళ్ళీ అదే పోలీసు అధికారాన్ని ప్రశ్నిస్తున్నారంటే దీన్ని బట్టి పోలీసు అధికారులు కూడా అర్థం చేసుకోవాలి ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు నిజంగా నీతిబద్ధంగా పరిపాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో? మీరు చెప్పిన 6 హామీలు అమలైనయా, లేకపోతే 420 ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా? ఇప్పటివరకు మేము సంవత్సర కాలం చూసినాం. గ్రామ సభలో ప్రజలు తిరుగుబాటు చేసిరంటే దానికి కారణం ఏంటి? దానికి ఎవరు ప్రతిపక్ష పార్టీలు పిలిపివ్వలే గ్రామ సభలను అడ్డుకోమని. ప్రజలే స్వచ్ఛందంగా కడుపు మండి తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మీరు మండలానికి ఒక గ్రామం ఎంపిక చేశారు, అక్కడ కూడా 100% ఇచ్చారా? ఇందిరమ్మ భరోసా మీరు ఇంకా కొడవటిమేట తలాడ మండలం 200 మంది జాబ్ కార్డులు ఉంటే మీరు 60 మందికే ఇచ్చింది. ఇంకా మిగతా గ్రామాలు మేము ఇంకా ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా ఆ సమస్య మీద కూడా అధికారుల దగ్గరికి వెళ్తాం. మేము నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయంగా ఏదో చీఫ్ పార్టీకి చేసి మేము ఎదగాలని చెప్పి ఎప్పుడు అనుకోలే. మేము ఫ్లెక్సీల ద్వారా ఎదిగిన నాయకులం కాదు, లేకపోతే ఇంకేదో తప్పుడు పద్ధతులు ఎదిగిన నాయకులం కాదు. ఇవాళ చాలామంది నాయకులు మరి ఈ సత్తుపల్లి చరిత్ర తెలిసిన వాళ్ళు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆ కాంగ్రెస్ నాయకులే నాకు ఫోన్ చేసి మీరు అదృష్టవంతులు, ఇవాళ మీ మంచి ఏదో తెలుస్తుందని వాళ్ళే చెప్తున్న పరిస్థితి ఉందంటే దాన్ని బట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క పరివిధానాన్ని సరిచేసుకోవాలా, అరెస్ట్ చేసిన వాళ్ళని పేషెంట్గా విడుదల చేయాలా. ఈ తప్పుడు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భర్త హనుమాన్ల రాజా రామ్మోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం కేక్ ను తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆయా మండలాల గ్రామాల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, జర్నలిస్టులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా చాకలమరి గ్రామంలోని ముత్యాలపాడు బస్టాండ్ న్యూ రామకృష్ణ మెడికల్ స్టోర్ నందు ఈ నెల 4వ తేదీ మంగళవారం రోజు కడప హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్రముఖ కీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ కిరణ్ కుమార్ చే ఉచితంగా మెడికల్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు, తొంటి కీళ్ల మార్పిడి ఆపరేషన్లు, విరిగిన ఎముకలు, కీ హోల్ ఆపరేషన్లు, భుజాలలో నరం తెగడం, మోకాలు చిప్ప ఎముక విరగడం, అలాగే మోకాలిలో నరం తెగడం వంటి వాటికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తామన్నారు. 1500 రూపాయల విలువ గల బిఎండి పరీక్ష, ఎముకల బలం పరీక్ష ఉచితంగా చేయబడుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఈ మెడికల్ క్యాంపుకు అవసరమైన వారు 9542173214 నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందని తెలియజేయడం జరిగింది. నంద్యాల జిల్లా చాగలమరి మండలంలో ఐటీఐ మైనార్టీ కళాశాలకు నాటి వైసీపీ ప్రభుత్వం కళాశాల భవన నిర్మాణానికి దాదాపుగా 3.92 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులకు నాటి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజ్రేంద్ర రెడ్డి భూమి పూజ చేశారు.
హాస్టల్ వసతి విద్యాబోధన కోసం 16 గదులు ఉండేలా భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఫ్లోరింగ్ చేయకుండా వదిలేశారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. పాలకులు, అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న మైనారిటీ ఐటీఐ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకుని రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గ బడంపేట బాలాపూర్ ఆర్సీఐ మెయిన్ రోడ్లో ఉన్న చవాన్ హాస్పిటల్లో వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకుని మొదటి దశలో ఉన్నటువంటి రొమ్ము క్యాన్సర్ను గుర్తించి తక్షణ ట్రీట్మెంట్ చేసుకోవడంలో క్యాన్సర్ని ఈజీగా పాలద్రోలడానికి అవకాశం ఉంటుందని మహేశ్వర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఈ చక్కటి అవకాశాన్ని వారం రోజుల పాటు అందుబాటులో ఉంటుందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మీడియాతో తెలిపిన డాక్టర్ ఉదయ్ చవాన్. నేను డాక్టర్ ఉదయ్ చవాన్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, చవాన్ హాస్పిటల్స్, బాలాపూర్. రేపు అనగా 4th of February వరల్డ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ దినం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ లక్షణాలు, క్యాన్సర్ని ఎలా మనం అర్లీ ఫేజ్లో మనం ఎలా డయాగ్నోస్ చేయాలి అది తెలుసుకోవడం, ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటి, ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి, ఇంకా దాంతోపాటు క్యాన్సర్ పేషెంట్ ఎలా మోటివేట్ మనం చేయాలి, అండ్ ఒక అపోహ ఉన్నాయి క్యాన్సర్ గురించి కొన్ని అపోహలు, అది కూడా బ్రేక్ డౌన్ చేయడం, అది ముఖ్య ఉద్దేశం. సో క్యాన్సర్ తొలి దశలో మనం గుర్తు చేసుకోవాలంటే ప్రతి నార్మల్ పర్సన్ హ్యాస్ టు అండర్గో కొన్ని టెస్టులు, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. మన దేశంలో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అతి కామన్గా డయాగ్నోజ్ అయ్యే క్యాన్సర్, ఫాలోడ్ బై ఓరల్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ మనము మ్యామోగ్రామ్ ద్వారా అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలము. ఇంకా ఉమెన్స్లో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ 2 క్యాన్సర్ని మనం తొలి దశలో ఒక సింపుల్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేయగలము. ఒకటి మ్యామోగ్రామ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకోటి ప్యాప్స్మేర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ ఒక వారం మొత్తం ప్యాప్స్మేర్ ఇంకా మ్యామోగ్రామ్ 2 టెస్టులు అతి తక్కువ కాస్ట్ 500 రూపీస్లో చేద్దామని, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ అవేర్నెస్ చేద్దామని ఉద్దేశంతో రేపు మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి ఘనంగా జన్మదిన వేడుకలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి సరస్వతీదేవి పూజలు ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు నాగరాజు. చాకలమరి మండలంలో అసంపూర్తిగా భవన నిర్మాణం పట్టించుకునే అధికారులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.